పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా రీసెంట్ గా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయి ఫస్ట్ డే నుండే ఎలాంటి డిజాస్టర్ టాక్ తెచ్చుకుందో అందరికీ తెలుసు. ఫ్యాన్స్ ఈ సినిమా సెకండ్ హాఫ్ కి తీవ్ర స్థాయిలో నిరాశకు గురయ్యారు. ఇక రివ్యూస్ అయితే ఈ మధ్య కాలంలో ఏ సినిమాకి ఇవ్వనంత దారుణమైన రేటింగ్స్ ఇచ్చారు. కొన్ని ప్రముఖ మీడియా ఛానల్స్ అయితే 1 రేటింగ్స్ కూడా ఇచ్చాయి. వీటి ప్రభావం ఈ సినిమాపై మామూలు రేంజ్ లో పడలేదు. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల నుండి 40 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూలు రాబట్టిన ఈ సినిమాకి రెండో రోజు కేవలం 3 కోట్ల రూపాయల షేర్ మాత్రమే వచ్చింది. టాక్ ఎంత చెత్తగా ఉంది అనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కానీ నిన్న ఈ సినిమాకి అన్ని ప్రాంతాల్లో వసూలు అద్భుతంగా వచ్చాయి. ప్రీమియర్స్ ప్లస్ ఫస్ట్ డే తర్వాత నిన్న ఈ సినిమాకి బాక్స్ ఆఫీస్ వద్ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన రోజుగా గుర్తించవచ్చు. నేడు ఎలాగో మార్నింగ్ షోస్ క్రాష్ అయ్యాయి అనుకోవచ్చు, అది వేరే విషయం. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకి దర్శకత్వం వహించిన జ్యోతి కృష్ణ రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. ముందుగా ఈ సినిమా డైరెక్టర్తో క్రిష్తో మొదలైంది. ఆయనకి 50% పైగా సినిమా తెరకెక్కించిన తర్వాత పవన్ కళ్యాణ్ డేట్స్ అందుబాటులోకి లేకపోవడంతో ఈ సినిమా నుండి తప్పుకొని మరో సినిమాకి షిఫ్ట్ అయ్యారు. అయితే డైరెక్టర్ క్రిష్ తప్పుకోవడంపై జ్యోతి కృష్ణ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలైతే వైరల్ అవుతున్నాయి. ఆయన మాట్లాడుతూ డైరెక్టర్ క్రిష్ గారు అనుకున్న స్టోరీ వేరే. ఆయన కేవలం కోహినూర్ డైమండ్ నే ఔరంగజేబ్ నుండి ఎలా తీసుకురావాలి అనే లైన్ పైన ఎంటర్టైన్మెంట్ తో రాసుకున్నారు. ఫస్ట్ హాఫ్ ఎలా సాగిందో అదే లైన్ లో సాగేది. కానీ ఆయన వెళ్లిపోయిన తర్వాత ఆయన రాసుకున్న స్క్రిప్ట్ ని డీల్ చేయడం చాలా పెద్ద సాహసం. సమయం చాలా పడుతుంది. మాకంత టైం లేదు కాబట్టి ఈ విధంగా స్టోరీ లైన్ ని రాసుకుని తీసాము. క్రిష్ గారు రాసుకున్న స్టోరీ రెండో భాగంలో ఉంటుంది. ఆయన తనకి ఉన్న కమిట్మెంట్స్ కారణంగా ఈ సినిమా ఆలస్యం అవడంలో వైదొలిగాడు. అంతేకాని అతనితో మాకు ఎలాంటి విభేదాలు లేవు అంటూ చెప్పారు జ్యోతి కృష్ణ.